యవన బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, అమ్మా, దేవుని ప్రేమను తెలుసుకోండి. చివరి దినాల్లో ఉన్నాము మనం. ఎక్కడో లేవు ఇప్పుడు. దేవుని అక్కడ సమీపంగా ఉన్న దినాలు. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉంటావు. నీ స్థితిని మార్చడానికి వెలుగుగా నీ యొద్దకు వచ్చాడే, మహిమగా యేసు ప్రభువు నీ యొద్దకు వచ్చాడే. ఆ మహిమను నువ్వు పోగొట్టుకోవచ్చు. ఆదాము జీవితంలో నష్టపోయినట్లుగా నువ్వు నష్టపోవద్దు. ఇప్పటి వరకు నీ జీవితంలో నష్టం, కష్టం, శాపం, సమాధానం లేని స్థితి, సంతోషం లేని స్థితి, ఇదంతా ఎందుకు తెలుసా? మహిమ నీ హృదయంలోకి రావాలి. మహిమ నీ కుటుంబంలోకి రాగలగాలి. యేసు ప్రభు మహిమ నీ కుటుంబంలో ఏలుబడి చేయగలిగితే చీకటినంతా పారదోల దేవుడైనా, శాపగ్రస్తమైన కాడిని విడవల్ల దేవుడైనా, పాపము నుండి నిన్ను విడుదల చేయగల దేవుడైనా, లాజరు బయటికి రమ్మని పిలిచిన దేవుడు, కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెడుతూ వేలాడుతూ ఈ రోజు కూడా నిన్ను అడుగుతూ ఉన్నాడు, అయ్యా పాప నుంచి బయటికి రండి, అయ్యా పాప నుంచి బయటికి రండి, అపరాధం నుంచి బయటికి రండి అని ప్రభు పిలుస్తావు.